నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అనపర్తి పట్టణంలోని అన్నా క్యాంటీన్ను స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన క్యాంటీన్లో వడ్డిస్తున్న ఆహారాన్ని స్వయంగా తిని రుచి, నాణ్యతలను పరిశీలించారు. అనంతరం అక్కడ భోజనం చేస్తున్న పేదలతో ముఖాముఖీ మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏప్రిల్ 15న అనపర్తిలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించామని, నిర్వహణ తీరు, ఆహార నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించేందుకే అధికారులతో కలిసి ఈ తనిఖీ చేపట్టానని తెలిపారు. క్యాంటీన్లో భోజనం ఎలా ఉంది అని అక్కడి వారిని అడగగా ఎంతో రుచికరంగా, పరిశుభ్రంగా ఉంటోందని వారు ఎమ్మెల్యేకు బదులిచ్చారు. బయట హోటళ్లలో ఒక పూట భోజనానికి రూ40 నుంచి 70 వరకు ఖర్చవుతోందని, ఇక్కడ కేవలం రూ5కే కడుపు నిండా నాణ్యమైన భోజనం దొరుకుతుండటంతో పేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. ఇక్కడకు వచ్చేవారిలో 70% మంది రోజూ వస్తున్నవారే కావడం విశేషమన్నారు. పేదల కడుపు నింపే ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని గత వైకాపా ప్రభుత్వం, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షతో నిలిపివేసి పేదలకు అన్యాయం చేశారని ఎమ్మెల్యే నల్లమిల్లి మండిపడ్డారు. తమిళనాడులో జయలలిత ప్రారంభించిన అమ్మా క్యాంటీన్లను ప్రభుత్వాలు మారినా స్టాలిన్ కొనసాగిస్తున్నారని, ఇక్కడ మాత్రం రాజకీయ కారణాలతో క్యాంటీన్లను మూసివేయడం దారుణమన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన 2 కిలో బియ్యం పథకం తరహాలోని నేడు అన్నా క్యాంటీన్లు పేదల ఆకలి తీరుస్తున్నాయని ఆయన కొనియాడారు. ఈ బృహత్తర పథకాన్ని పునరుద్ధరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్యాంటీన్ సేవల్లో ఏవైనా లోపాలుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి టౌన్ కూటమి నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఏప్రిల్ 15వ తారీఖున అనపర్తిలో అన్నా క్యాంటీన్ ప్రారంభం చేయడం జరిగింది. గతంలో 2014-19 మధ్యకాలంలో ఏదైతే టౌన్స్లో, సిటీస్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రూరల్ ఏరియాస్లో ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా అనపర్తిలో ప్రారంభించాం. ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ ఆహారం ఏ విధంగా ఉంటుంది, ఆహారం తీసుకుంటున్న వాళ్ళు, భోజనం కానీ ఉదయం అల్పాహారం కానీ తీసుకుంటున్న వాళ్ళు ఏ విధంగా సంతృప్తిగా ఉన్నారా లేదా అనేది విషయం పరిశీలించడం కోసం ఇవాళ అధికారులతో కలిసి ఆకస్మికంగా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు పరిసరాలని పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా లోపల యాంబియన్స్ అంతా చక్కగా ఉంచారు. అదేవిధంగా భోజనం కూడా రుచికరంగా ఉంది. నేను స్వయంగా ఇవాళ కూడా రుచి చూశాను. మొదటి రోజు రుచి చూసాం, ఈరోజు రుచి చూసాం. 2 రోజులు వాళ్ళు సంతృప్తికరంగా భోజనం ఉంది. అదేవిధంగా అనేక మంది ఎవరైతే ఇక్కడ రూ5కి అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, దాదాపుగా ఇందులో 70% ప్రతిరోజు రావడం జరుగుతుంది. వాళ్ళందరూ ప్రతిరోజు సంతృప్తికరంగా భోజనం ఉంటుంది, రుచికరంగా ఉంటుంది అనేది వారు తెలియజెప్పారు. అట్ ది సేమ్ టైం హైజీనిక్గా కూడా ఉంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతూ ఉంది. రూ5కి అన్నం భోజనం అందించడం అంటే ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇప్పుడు అనేక మందితో మాట్లాడినప్పుడు ఇది లేనప్పుడు వారు ఇక్కడ స్థానికంగా కానీ బయట కానీ హోటల్స్కి వెళ్ళినప్పుడు మినిమం రూ40 నుంచి రూ70 వరకు భోజనానికి వాళ్ళు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు అలా కాకుండా రూ5కి టిఫిను, రూ5కి భోజనం లభ్యం అవడంతో వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ కార్యక్రమాన్ని తొలగించారో ఎవరికి అర్థం కాదు. అమ్మ క్యాంటీన్స్ పేరుతో తమిళనాడులో జయలలిత గారు ప్రారంభిస్తే ఆ తర్వాత స్టాలిన్ గారు, ఇప్పుడు విజయ్ గారు కూడా దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ పైశాచిక మనస్తత్వంతో ఎవరికి తక్కువ ధరకు భోజనం లభించకూడదు, అందరూ ఆకలితో అలమటించాలి అనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఆ రోజు తీసేయడం జరిగింది. మరలా దీన్ని పునరుద్ధరించాం. చాలా సంతృప్తికరంగా ఉంది. అందరికీ పట్టెడన్నం రూ5 దొరుకుతుంది. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు రూ2 కిలో వేయడం వల్ల అనేక మంది తెల్లన్నం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో కానీ రాయలసీమలో కానీ తెల్లన్నం తినే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆయన పేరుతో ప్రారంభించిన ఈ అన్నా క్యాంటీన్లో రూ5కి భోజనం ఇవ్వడం అంటే ఒక అద్భుతమైన కార్యక్రమం. ఆకలితో అలమటించే వాళ్ళకి ఇది ఒక వరంగా భావిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి ఈ ఆలోచనతో ఈ కార్యక్రమం చేసినందుకు వారికి సంపూర్ణంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
అనపర్తిలో ఏర్పాటు చేసిన ఇక్కడ దాదాపుగా ప్రతిరోజు 300 మంది భోజనానికి వస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఉదయం అల్పాహారం కూడా ఆ విధంగా జరుగుతూ ఉంది. వారందరికీ ఎక్కడ ఎటువంటి అసంతృప్తి కలిగినా, సేవల్లో నిర్లక్ష్యం వహించినా తప్పనిసరిగా మాకు ఫిర్యాదు చేయమని కూడా చెప్పడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.